వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో చాలా సందర్భాల్లో నేను వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా ఏదైనా అబ్రాడ్ యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు ఐవీ లీగ్స్ కాలేజ్ అన్న పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. అంటే యూఎస్లో ఉన్న మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో డెఫినెట్గా ఐవీ లీగ్ అనేది మనకి చాలామందికి తెలిసినటువంటి పదమే. బట్ ఐవీ లీగ్స్ కాలేజెస్ అనేది డెఫినెట్గా హైలీ కాంపిటేటివ్ కాలేజెస్ ఉంటాయి మనకి. సో ఐవీ లీగ్ కాలేజెస్ జనరల్గా ఏంటి అంటే బేసికల్గా అది క్వాలిటీని రిప్రజెంట్ చేసే కాలేజెస్ లిస్ట్ అని కాదు, కానీ బట్ ఓవరాల్గా బేసికల్గా అది ఎట్లాగ వచ్చింది. దాంట్లో ఉన్న కాలేజెస్లో 2024 వచ్చినటువంటి అడ్మిషన్స్ ఏదైతే మీకు ఉన్నాయో, అంటే క్లాస్ ఆఫ్ 2028 అంటారండి. 2024లో జాయిన్ అయినటువంటి విద్యార్థిని క్లాస్ ఆఫ్ 2028 అంటారు. క్లాస్ ఆఫ్ 2028 ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ రేట్స్ అంటారు వీటిని. అంటే ఎలా యాక్సెప్టెన్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది ఒక ఐడియా మీకు ఇచ్చినట్లయితే పేరెంట్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది మీకు దాని కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ప్లాన్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా రావడానికి మీకు డెఫినెట్గా దోహదపడుతుంది. కొంచెం ముందు నుంచి ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్న దాని బట్టి సంబంధించి. జస్ట్ లైక్ అలా ఎవరు పడితే వెళ్ళిపోవడం అనేది కుదిరి పని కాదంట ఐవీ లీగ్స్ అనేది. బేసికల్గా లీగ్స్ అంటే ఇవి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టీమ్స్ ఇవి నార్త్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ అంటే మీకు చాలామంది తెలుసు, బోస్టన్ ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే మీకు న్యూయార్క్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కలిపి టీమ్స్ కింద ఫామ్ అయ్యి 1933లో జనరల్గా లీగ్స్ కింద ఫామ్ అయినాయి. తర్వాత 1954లో అఫీషియల్ అయింది. అది 1933 నుంచి 1954కి అఫీషియల్ అయిందండి. సో అప్పటికే కాలేజెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. కాలేజెస్ ఏమి ఐవీ లీగ్స్ అని టర్మ్ వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి కాదండి. ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలే ఈ కాలేజెస్ని పిక్ చేసి తర్వాత వాటికి ఐవీ లీగ్స్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ లీగ్స్ ఏవైతే మీకు ఉంటాయో, ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఫుట్బాల్ ఏవైతే మీకు ఉంటాయో రిప్రజెంటేషన్ చేస్తాయండి మొత్తం మామూలుగా. అంటే అథ్లెటిక్స్ ఏదైతే కాన్ఫరెన్స్ ఉంటుందో ఆ కాన్ఫరెన్స్లో ఉంటాయండి. NCAA అంటారండి. మీరు ఏదైనా గూగుల్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. నేషనల్ కొలిగేట్ అథ్లెటిక్ అసోసియేషన్ అని ఒక 33 స్పోర్ట్స్ ఫీల్డ్స్కి సంబంధించి ఒక టీమ్స్ ఒక 8 ఐవీ లీగ్స్ ఉంటాయండి మనకి. అందుగురించి 8 టీమ్స్ కింద ఉంటాయండి. ఈ 8 కాలేజెస్ ఏవైతే ఏమన్నా హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్రిన్స్టన్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1954లో ఇది అఫీషియల్గా ఉన్నప్పటికీ కూడా కాలేజెస్ స్థాపించి 16th 17th సెంచురీలో ఉన్న కాలేజీలు అవి స్పోర్ట్స్కి రిప్రజెంటేషన్ చేస్తాయి. ఇవి ఆల్రెడీ చాలామంది అంటారు, అదేంటి సార్ MIT ఐవీ లీగ్ కాదా, కాల్టెక్ ఐవీ లీగ్ కాదా అంటారు. చూడండి, MIT కాల్టెక్ యాక్సెప్టెన్సెస్ సపరేట్ వీడియో చేశాను నేను. దీంట్లో కలపట్ల. మరి కాల్టెక్ చాలా మంచి కాలేజీ కదా, MIT చాలా మంచి కాలేజీ కదా, చికాగో చాలా మంచి కాలేజీ కదా, లేకపోతే UC బర్క్లీ చాలా మంచి కాలేజీ కదా అని చాలామంది అంటారు. ఇప్పుడు డ్యూక్ యూనివర్సిటీ కానీ ఇవి కానీ ఇవి లీగ్స్ని రిప్రజెంట్ చేసేవి. ఎప్పటికీ MITనో కాల్టెక్నో పట్టుకెళ్ళి ఈ ఐవీ లీగ్స్లో కలపరు. చాలామంది తెలియక అనుకుంటారంటే ఐవీ లీగ్స్లో దీన్ని కలిపేయచ్చు కదా. బోస్టన్లో పక్కనే ఉంటుంది హార్వర్డ్, అది ఐవీ లీగ్. దాని పక్కనే ఉన్న MIT ఐవీ లీగ్ కాదు. అందువల్ల ఐవీ లీగ్స్ ఈజ్ నాట్ జస్ట్ రిప్రజెంట్స్ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, అది లీగ్స్ చేసి, బట్ ఓవరాల్గా దానికి ఫండింగ్ చాలా ఉంటుంది. నెమ్మదిగా క్వాలిటీని కూడా చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. హై కాంపిటీషన్ ఉంటుందండి. జనరల్గా ఐవీ లీగ్స్లో మీరు చూసుకున్నట్లయితే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. ప్రెస్టీజియస్ వేరు, అకాడమిక్ ఎబిలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ప్రెస్టీజియస్ ఈజ్ డిఫరెంట్ కాంటెస్ట్ యాక్చువల్గా. సో దే ఆర్ మోర్ ప్రెస్టీజియస్, అకాడమికల్గా కూడా మోర్ రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజెస్ కింద తయారైనాయి. ఇంతకుముందు కూడా అలాంటివి. ఇప్పుడు హార్వర్డ్ అనేది ఇప్పుడు ఐవీ లీగ్ అయిన తర్వాత గొప్ప కాలేజ్ ఏం కాదు, ముందు నుంచి ఇట్స్ గ్రేట్ కాలేజ్. ఇప్పుడు 16వ శతాబ్దంలో పెట్టినటువంటి కాలేజ్. సో ఇది ఓవరాల్గా మీకు ప్రిన్స్టన్ అనేది హెడ్ క్వార్టర్స్ దీనికి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే జనరల్గా ఐవీ లీగ్స్ కాలేజెస్ మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని నార్త్ ఈస్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు మీకు హార్వర్డ్ HYP అంటారండి. ఐవీ లీగ్స్లో మళ్ళీ ప్రీమియర్ కాలేజెస్ జనరల్గా, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిప్రజెంట్ చేసే ఉద్దేశంతో చెప్తూ ఉంటాం మేము. HYP అంటే హార్వర్డ్ కానీ, ఏల్ కానీ, ప్రిన్స్టన్ కానీ మీరు చూసుకున్నట్లయితే దే ఆర్ వెరీ డెఫినెట్గా టాప్ ప్లేయర్ కింద మనం చెప్పుకుంటాం. అందులో మళ్ళీ టాప్ టైర్ ఐవీ లీగ్స్, లో టైర్ ఐవీ లీగ్స్ అని మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు విత్ ఇన్ ద కాలేజీల్లో. అది సపరేట్ టాపిక్, మోర్ ఫన్నీగా ఉంటుంది, పక్కన పెట్టండి. బట్ జనరల్గా హార్వర్డ్, ఏల్, ప్రిన్స్టన్, నెక్స్ట్ కొలంబియా కానివ్వండి, బ్రౌన్, డార్త్మౌత్, అలాగే కార్నెల్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో, పెన్సిల్వేనియా, ఈ 8 కాలేజీలు ఐవీ లీగ్స్ కాలేజెస్ అంటాం మనం.
సో డార్త్మౌత్, బ్రౌన్ చాలామందికి తెలియదు, ఎక్కడ మీకు చాలా ర్యాంకింగ్లో రిఫ్లెక్ట్ అవ్వదు. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, అలా అందులో సెకండ్ థాటే లేదు. బట్ ఇన్ జనరల్గా దే ఆర్ బేసికల్లీ ఐవీ లీగ్ కాలేజెస్. దే హ్యావ్ ద వెరీ ప్లెంటీ ఆఫ్ మనీ. సో ఫండింగ్ చాలా హ్యూజ్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇస్తారు. దీస్ ఆర్ ఆల్ 8 కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే బర్క్లీ ఉంది, పబ్లిక్ యూనివర్సిటీ, వాళ్ళు ఫండింగ్ ఎవరు. బట్ ఈ ప్రైవేట్ కాలేజెస్ వీళ్ళు ఫండింగ్, వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, ఫండింగ్ ఇస్తారు. కాబట్టి ఎకడమిక్గా ఆ రిప్యుటేషన్ వచ్చేసింది అట్లకి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. సో అట్లాగే ఈ 8 వేరు. ప్రీమియర్ హై క్వాలిటీ ప్రెస్టీజియస్ కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే అమెరికాలో నెక్స్ట్ మాట్లాడుకుంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ 8 బేసికల్గా ద బెస్ట్ కాలేజెస్ వచ్చేటప్పటికి MIT ఐవీ లీగ్ కాదు, కాల్టెక్ ఐవీ లీగ్ కాదు, స్టాన్ఫర్డ్ ఐవీ లీగ్ కాదు, చికాగో యూనివర్సిటీ ఆఫ్ చికాగో, ఈ 4 ఐవీ లీగ్స్ కాదు. చూసారా 8 వేరు. ఈ 4 చూస్తే ర్యాంకింగ్స్లో కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ చాలా ఆస్పెక్ట్స్లో చాలా ఐవీ లీగ్స్ కంటే ఫార్ బెటర్గా ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్లో. ఇప్పుడు సో అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఒక ఇది. ఇప్పుడు CS ఉందనుకోండి, CMU ఉంటుంది. అలాగే 12లో CMU లేదు కదా. బట్ ఓవరాల్గా MIT స్టాన్ఫర్డ్లోనే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, కాల్టెక్ ఇంకా బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అట్లాగేంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ వైజు ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా యూఎస్లో ఒక 30 కాలేజెస్ డెఫినెట్గా హైలీ ప్రెస్టీజియస్ అండ్ రెప్యూటెడ్ కాలేజెస్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్, హ్యూజ్ ఫండింగ్ ఉన్నటువంటి కాలేజీలు ఒక 30 వరకు ఉంటాయండి. జనరల్గా T20 అంటారండి. T10 వేరు, T20 ఐవీ లీగ్స్ వేరు, T20 అంటారండి. మోస్ట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటారో అటు ఇంటర్నేషనల్ కానీ విత్ ఇన్ ద యూఎస్లో ఉన్న వాళ్ళు T20కి వెళ్ళడానికి డ్రీమ్ పెట్టుకుంటారు వాళ్ళు 8th క్లాస్ నుంచి 9th. T20 అంటే టాప్ 20 స్కూల్స్ అని అర్థం. T30 నెక్స్ట్ స్టేజ్ కింద వస్తుంది. సో 20 స్కూల్స్లో ఈ 12 ఇక్కడే ఉన్నాయి జనరల్గా. అఫ్కోర్స్ ఐవీ లీగ్స్ దీనికి సంబంధించి. సో కొన్ని CMU కానివ్వండి, లేదా జార్జియా టెక్ కానివ్వండి, ఇట్స్ డిఫరెంట్. బర్క్లీ కానీ లేదా లాస్ ఏంజల్స్ కానివ్వండి, మళ్ళీ వేరు ఆ 4 అంటే డ్యూక్ హైలీ ప్రెస్టీజియస్ జనరల్గా, లేదా రైస్ యూనివర్సిటీ. సో ఇట్లాంటి కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా అడ్మిషన్ రేట్స్ చాలా టఫ్ ఉంటాయి. అందుగురించి ఆ యాక్సెప్టెన్స్ రేట్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి నేను మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. ఈచ్ కాలేజీ గురించి సపరేట్గా వీడియోలో నేను చెప్తాను, అది వేరే విషయం, పక్కన పెట్టండి. సార్ మీరు జనరల్గా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ కాలేజీ గురించి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే 2021 క్లాస్ ఆఫ్ 2021తో మీరు కంపేర్ చేస్తే క్లాస్ ఆఫ్ 2028 అంటే 2024లో అడ్మిషన్ వచ్చిన క్లాస్ ఆఫ్ 2028 అంటారు. జస్ట్ ఒక 7 ఇయర్స్లోనే యాక్సెప్టెన్స్ రేట్స్ అబ్నార్మల్గా పడిపోయినాయండి. అంటే ఎంత కాంపిటీషన్ పెరుగుతుందంటే హార్వర్డ్లో మీకు 2021లో మీరు చూసుకుంటే క్లాస్ ఆఫ్ 2021కి తీసుకుంటే 5.2% యాక్సెప్టెన్స్ రేట్ ఉంటే అది ఇంటర్నేషనల్ నేషనల్ కలిపండి. ఇంటర్నేషనల్ చాలా తక్కువ ఉంటుంది, మరి చెప్తాను నేను అది. దీస్ ఆర్ ఓవరాల్ అండి. 5.2% యాక్సెప్టెన్స్ ఉన్నట్లయితే 2021 క్లాస్కి, ఇప్పుడు 2028 క్లాస్కి రీసెంట్గా ఇచ్చిన 3.6కి పడిపోయింది. అంటే ఎంత తగ్గిపోయింది చూడండి. కొలంబియా 5.8 ఉండేది, నేను చెప్పి 2021 క్లాస్కే. జస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అంతే 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్తేనే. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కంపారిజన్ చూడండి రీసెంట్గా, ఈవెన్ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి. సరే కొలంబియా 5.8 ఉంటే ఇప్పుడు 3.85 పడిపోయింది అది యాక్సెప్టెన్స్ రేట్. అంటే అట్లాగే ఏల్ యూనివర్సిటీ 6.9 ఉంటే 3.7కి పడిపోయిందండి. 3.7 అంటే చిన్న విషయం కాదు అసలు. ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ కాలేజెస్ ఇవన్నీ. బ్రౌన్ యూనివర్సిటీ 8.3 ఉంటే 5.2కి పడిపోయింది. పెన్నీ యూనివర్సిటీ 9.2 ఉండేది, ఇప్పుడు 5.4కి పడిపోయింది. డార్త్మౌత్ 10.4% ఉండేది 5.3కి. ఎందుకంటే అది మొత్తం ఇంటర్నేషనల్ కూడా నీడ్ బ్లైండ్ చేసి పడేశాడు. అసలు ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అయిపోయింది. అలా డార్త్మౌత్ అనేది 5.3కి అయిపోయింది. ప్రిన్స్టన్ 6.1 ఉండేది 4%. కార్నెల్ 12.5 ఉండేది 8%. ఇప్పుడు ఈవెన్ మా బాబుకి నేను కార్నెల్ అప్లై చేసినప్పుడు కూడా, మేము అప్లై చేసినప్పుడు కూడా 2021కి ఇప్పటికి చాలా ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ వచ్చింది చెప్తూ ఉంటాడు. అసలు ఎంతో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫైల్ ఉంటే తప్ప రావడం కష్టం అవుతుంది ఐవీ లీగ్స్లో. అంటే ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్ రేట్స్ ఎవ్రీ ఇయర్ కూడా మారుతుంది. అది కూడా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. మీరు అనొచ్చు మరి సీట్స్ ఏమైనా పెంచితే ఈ యాక్సెప్టెన్స్ రేట్స్ మారుతాయి కదా అని. వీళ్ళు సీట్లు పెంచలేడు. నేను మొన్న MIT కాల్టెక్లో కూడా చెప్పానండి. కాల్టెక్లో లాస్ట్ ఇయర్ 269, ఈసారి 222 తగ్గినాయి. MIT లాస్ట్ ఇయర్ 1100 పైనే, ఈసారి 1102. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1200 దగ్గరగా తీసుకున్నాడు. ఆల్ ఐవీ లీగ్స్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గినాయి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. వాళ్ళ 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కూడా పెద్దగా సీట్లు ఏం పెరగలేదు, అయ్యే ఉంటాయి వాళ్ళకి. సీట్లు పెంచరాళ్ళు. క్వాలిటీ ఈజ్ అ మేటర్ ఫర్ దెమ్. సో అందువల్ల సీట్లు పెరగవు కాబట్టి ఈ యాక్సెప్టెన్స్ రేట్ అలా పడిపోతున్నాయండి అబ్నార్మల్గా. ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, 2 పాయింట్లు ఉన్నాయండి. చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంటుంది, అది నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ JEE అడ్వాన్స్డ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద వరల్డ్ కాబట్టి 15 లక్షల మంది రాస్తారు కాబట్టి
దాని యాక్సెప్టెన్స్ రేట్ 0.2, 0.3 ఉంటుంది కదా. ఐఐటి ముంబై కానీ మద్రాస్ కానీ చూస్తే 0.3, 0.5 లోపే ఉంటుంది కదా. ఇది ఇంకా 4%, 3% ఉంది కదా. ఎంత తగ్గినా కూడా ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉందేమో, ఐఐటి అడ్వాన్స్డ్ అంత టఫ్ కాదు కదా అని చాలామందికి తెలియక అలా అనుకుంటారు, నన్ను అడుగుతూ ఉంటారు లేమైన క్వశ్చన్ కింద. కాదండి, జేఈ అడ్వాన్స్డ్ రాసి విద్యార్థులు 15 లక్షల మందిలో అసలు ఫెయిల్ అయినోడు, పాస్ అయినోడు, తర్వాత ఒకలేనోడు, ఒక మార్కు రానోడు, ఎవడ పడితే ప్రతి ఓడు అప్లై చేసేస్తాడు. ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఓడు. దే ఆర్ నాట్ రియల్లీ సీరియస్ స్టూడెంట్స్ అంటే. బట్ ఒక ఐవీ లీగ్ అప్లికేషన్ పెట్టి స్టూడెంట్ ఎంతో కొంత వర్క్ చేసే తప్ప 2-3 నెలలు 3-4 నెలలు వర్క్ చేసే తప్ప అప్లికేషన్ పెట్టలేడండి. అంటే ఎంతో కొంత సీరియస్గా ఉండి ప్రాబబుల్ ఛాన్సెస్ ఉండి అప్లికేషన్ 3-4 నెలలు వర్క్ చేసి ఎస్ఎస్ రాసి లేదా రాయించుకునో రాసో ఏదో వాటెవర్ ఇట్ చేసి అప్లికేషన్ పెట్టాలి అంటే ఎంతో కొంత సీరియస్గా ఉన్న విద్యార్థులు మాత్రమే అందులోకి వెళ్తారు, అప్లికేషన్ పెడతారు. అందుగురించి 15 లక్షల మంది జేఈ రాసినప్పటికీ కూడా సీరియస్గా కంటెంట్ సీరియస్గా ఎంతో కొంత కొంచెం రాసి కొంచెం సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ 1,00,000 మంది కూడా ఉండరండి అందులో మనకి జేఈలో జనరల్గా. బట్ వేరేజ్ ఐవీ లీగ్స్ లాంటి కాలేజీకి అప్లై చేసినప్పుడు పర్సంటేజ్ వైజ్ మీకు 3%, 4% ఉన్నప్పటికీ చాలా ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాం అంటే మేము అప్లై చేసే వాళ్ళు అందరూ కూడా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఎంఐటీ అప్లికేషన్ పెట్టాలి లేదా ప్రిన్స్టన్కి అప్లికేషన్ పెట్టాలి అంటే 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే పెట్టగలది. అంత వర్క్ ఎవరు చేస్తాడో వాడికి ప్రొఫైల్ ఉంటేనే వర్క్ చేస్తాడు. ఎంతో కొంత 30%, 20%, 50% ఛాన్స్ ఉంటేనే దాని మీద వర్క్ చేస్తాడు, దానికి మనీ స్పెండ్ చేస్తాడు, టైం ఎనర్జీని పెడతాడు. లేదా ఎవడు పెట్టాడు అంతే. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆక్స్ఫర్డ్ ఉందనుకోండి, దాని యాక్సెప్టెన్స్ రేట్ కొన్ని మేజర్స్లో 10% ఉంటుంది. ప్రతి 100 మందిలో 10 మంది అంటే చాలా ఈజీగా తగిలేస్తే లాటరీ అనుకుంటారు. లాటరీలు తగలటం ఉంటుంది. 100 మంది గట్టోళ్ళు ఉంటారండి అందులో. ఇప్పుడు ఆక్స్ఫర్డ్కి మీరు అప్లై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేశారనుకోండి, 5% యాక్సెప్టెన్స్ రేటే. బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే ఏంటికి 100 మంది ఈక్వల్లీ కాంపిటెంట్. అలా ఒలింపియాడ్ కొట్టిన ఆక్స్ఫర్డ్లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేయాలనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాంబ్రిడ్జ్లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేయాలనుకోండి, అందరూ ఏదో ఒలింపియాడ్ కొట్టి ఎక్స్ట్రీమ్లీ వెల్ ఉంటారు. ప్యాట్ ఎగ్జామ్లో లేదా మ్యాట్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 100కి 95 కొట్టేసిన వాళ్ళు ఉంటారు అందరూ. సో అకాడమికల్గానే స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో స్ట్రాంగ్గా ఉంటారు, మంచి గట్టి ఒలింపియాడ్స్ కొట్టిన వాళ్ళు ఉంటారండి వీళ్ళందరూ. ఒక కంట్రీకి 6 ఉంటారు కదండి గట్టిగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ టార్గెట్ చేసి కాలేజెస్ అండి ఇవన్నీ కూడా. అలాగే ఎక్స్ట్రీమ్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో రెప్యుటేషన్ ఉన్నటువంటి విద్యార్థులకు అప్లికేషన్లు కూడా రిజెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని. సరే, ఈ కాలేజీ గురించి ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు ఏ కాలేజీ ఎలాంటి పారామీటర్స్ చూస్తుంది, ఇది మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టూడెంట్స్ అన్నది చెప్తాను. బట్ కాంపిటీషన్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఇది జేఈతో నేను కంపేర్ చేసినటువంటి పదం. ఎందుకంటే రియల్ కాంపిటీషన్ పర్సంటేజెస్తో మనం ఎజ్యూమ్ చేయలేం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆక్స్ఫర్డ్ కొన్ని మేజర్స్ 10% కూడా ఉంటాయి, 13% ఉన్నాయి. ఇప్పుడు ఇంపీరియల్ ఉంది, అలా చాలా కష్టం జేఎంసీకి వెళ్ళటం. జాయింట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అని కొట్టి చూడండి గూగుల్లోకి, అసలు చాలా కష్టం అందులోకి వెళ్ళటం. హైదరాబాద్ నుంచి ఒకటి వెళ్ళాడు ఈ సంవత్సరం అంతే, ఒక్క స్టూడెంటే. సో చాలా తక్కువ ఉంటారండి. నేను 4, 3, 5 కూడా వెళ్ళరు. బట్ యాక్సెప్టెన్స్ రేట్ చూస్తే బాగానే కనపడుతుంది ఒకటి. ఇంకొక పర్సెప్షన్, రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే ఇది 5% ఉంది కదా, లేదా ఎంఐటీ 4% ఉంది కదా, మనకు ఛాన్స్ ఉందని అనుకుంటాం. కాదు, అది ఓవరాల్గా ఇచ్చినటువంటి యాక్సెప్టెన్స్ రేటు. ఇంటర్నేషనల్ వచ్చేటప్పటికి యాక్సెప్టెన్స్ అబ్నార్మల్గా పడిపోద్ది. 1%కి లెస్ దెన్ 1%కి 2%కి 1.5%కి పడిపోద్ది. మన కాల్టాక్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఓవరాల్ యాక్సెప్టెన్స్ రేట్ 1.6, ఎవరు లోయెస్ట్ కాదు, వరల్డ్లోనే లోయెస్ట్. ఎందుకంటే లోయెస్ట్ ఇప్పుడు కదండి, ఎప్పుడు లోయెస్ట్ అది. ఎందుకంటే దాని 222 కాబట్టి. అదేమి గొప్ప కాలేజీ లేకపోతే గ్రేట్ కాలేజీ అవ్వడం వల్ల లోయెస్ట్ అని కాదు, సీట్స్ తక్కువ ఉంటాయి అన్ని కాలేజీలు. మీకు ఎంఐటీ స్టాన్ఫర్డ్ కంటే తక్కువ యాక్సెప్టెన్స్ రేట్ ఏంటంటే సీట్లు తక్కువ. రెండోది ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్ 0.47 చెప్పాను. ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. అందు గురించి ప్లాన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ముందు నుంచి ప్లాన్ చేయాలి తప్ప నేను హార్వర్డ్కి వెళ్తాను లేదా కార్నెల్కి వెళ్తాను కొలంబియాకి వెళ్తాను ఇది కరెక్ట్ విధానం కాదండి. అది ఆ ప్రొఫైల్ అది చూసి దాన్ని షార్ట్ లిస్ట్ చేసి చాలా చక్కగా ప్లాన్ చేయాలి. ఎక్కువ కాలేజీలు అప్లికేషన్స్ పెట్టాలి. ఎందుకు ఎక్కువ కాలేజీలు సతీష్ గారు అస్మా 20 కాలేజీలు పెట్టాలి, 30 కాలేజీలు పెట్టాలి అమెరికాకి అంటే చాలామందికి తెలియక, పేరెంట్స్కి అవగాహన లేక అదేంటి సార్ 4 కాలేజీలు పెట్టండి సార్, 5 కాలేజీలు పెట్టండి, 5 కాలేజీలు పెడితే వచ్చేస్తుంది కదా అంటారు. అలా రావు అన్న విషయం వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇది ప్రీమియర్ కాలేజెస్, వేలల్లో సింగిల్ డిజిట్లో వెళ్ళి అవకాశం ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు యాక్సెప్టెన్స్ కాలేజీ మీద అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా వెరీ హై లెవెల్ ప్రీమియం కన్సల్టెన్సీస్ చేస్తూ ఉంటాయండి వరల్డ్లో. ఇండియాలో 3-4 ఉంటాయి. నేను చెప్పడం వల్ల ఏమవుతుందంటే లోకల్గా చెప్పడం వల్ల ఇది కొంచెం ఆశ్చర్యకరంగానూ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందండి. అదే చాలామంది ఇమాజినేషన్ కూడా అందట్లా, అందువల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. బట్ ఎందుకు ఎక్కువ కాలేజీలు పెట్టాలంటే ఇది స్టోరీ. ఇట్స్ నాట్ దట్ పెట్టేస్తే వచ్చేయడాలు అలాంటివి కుదరవండి ఇది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని కాంపిటీషన్ ఎందుకు చెప్తున్నానంటే ప్లానింగ్లో అంత సీరియస్నెస్ మీకు ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. అలాగే కమింగ్ టు ది మీరు మామూలుగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఐవీ లీగ్స్ సంబంధించి జనరల్గా చూసినట్లయితే 8 ఐవీ లీగ్స్ టాప్ 20లో ఎప్పుడు కూడా ఒక 5 అన్న ఉంటాయండి, 4 అన్న. మిగిలిన కాలేజీలు చాలా ఉంటాయి. ఇప్పుడు డ్యూక్ యూనివర్సిటీ కానీ జాన్ హాప్కిన్స్ మనం అనుకున్న మిగతా కాలేజీలు కూడా సో ప్రీమియర్ కాలేజెస్ కాబట్టి ఓవరాల్ ర్యాంకింగ్లో చూసినా కూడా 8లో 5 అన్న ఇప్పుడు టాప్ 20లో ఉంటాయి. యూఎస్ న్యూస్లో కానీ మిగతా ఏదైనా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కానీ.
యూజీ వచ్చేటప్పటికంటే ఈ ఐవీ లీగ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే లిబరల్ ఆర్ట్స్ కాలేజీలన్నీ సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తాను, అప్పుడప్పుడు నేను ఆ పదాన్ని వాడుతూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా వీడియోస్ ఫాలో అయినట్లయితే వాళ్ళ ఇంటికి తక్కువ ఉంటుందండి, 500 400 అలా ఉంటుంది సంవత్సరానికి వచ్చి. స్టేట్ యూనివర్సిటీస్ అంటామండి, ఏదైనా పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, జనరల్గా చాలా ఎక్కువ ఉంటుంది. 30,000 బర్క్లీ ఉందనుకోండి 30,000 35,000 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఐవీ లీగ్ కాలేజీలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవడం వల్ల తక్కువ ఉంటాయండి, వీళ్ళకి క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఇన్స్టిట్యూట్. అంటే మ్యాక్సిమం కాలేజీ స్ట్రెంగ్త్ యూజీ పీజీ అన్ని బ్రాంచెస్ కలిపి పిహెచ్డీతో కలిపినా కూడా 4,500 ఉంటాయి మినిమం అండి. మ్యాక్సిమం 15,000 అండి. 15,000 అనేది జనరల్గా మీకు మ్యాక్సిమం సైడ్ ఉంటుందండి. అలాగే మినిమం వచ్చి 4,500 ఉంటుంది. సో అంటే అఫ్కోర్స్ అది యూజీ స్ట్రెంగ్త్ ఓవరాల్గా, సారీ పీజీ కాదు, పీజీ యూజీ కలిపి లోయెస్ట్గా చూసుకున్నట్లయితే డార్త్మౌత్ అన్నింటికంటే తక్కువ 6,600 అండి ఈసారి ఇచ్చినటువంటి ఇంటెక్ మీరు చూస్తే. మొత్తం యూజీ పీజీ పిహెచ్డీ మొత్తం కలిపితే 6,600, ఇంక్లూడింగ్ ఆల్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్ కాదు, మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇయర్కి వచ్చి వాడు ఇచ్చేది 1000 లోపే ఉంటాయండి, ఇవన్నీ 1000కి దగ్గరలో ఉంటాయి. అలాగే కొలంబియా వచ్చి ఎక్కువ హైయెస్ట్ ఉంటుందండి, కొలంబియాలో పీజీ ఎక్కువ ఉంటాయి, జనరల్గా 20,000 స్టూడెంట్స్ వరకు కొలంబియాలో ఉంటారు. మొత్తం కొలంబియా యూనివర్సిటీ 20,000 మంది ఉంటారని చెప్తున్నాను నేను. డార్త్మౌత్లో 6,600, మధ్యలో కాలేజీ బట్టి మారుతూ ఉంటాయి. సో ఈ ఫైనాన్షియల్గా ఉన్నటువంటి మనీ ఎంత ఉంటుంది అన్న పాయింట్ మనకు వచ్చినట్లయితే, ఇప్పుడు లోయెస్ట్ ఐవీ లీగ్స్లో లోయెస్ట్ ఎండోమెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో, ఎండోమెంట్ ఫండ్ అంటామండి దీన్ని, ఫండ్ చూసినట్లయితే 6.9 బిలియన్ ఉంది ఫండింగ్. 6.9 బిలియన్ అంటే చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లో కూడా 7.5 బిలియన్ కన్నా ఎక్కువ ఉండదు. జస్ట్ మీకు కంపారిజన్ ఒక ఐడియా రావడం గురించి అండి. బట్ హార్వర్డ్లో 55 అండి, 53, అసలు ఇమాజినేషన్ కూడా అందదు మనకి. 53 బిలియన్ US డాలర్స్ ఎండోమెంట్ ఫండ్ కింద ఉందండి, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. సో ఐవీ లీగ్స్లో లీస్ట్ 6.9 బ్రౌన్ యూనివర్సిటీ, హై వచ్చి హార్వర్డ్. అందుగురించే మీకు బ్రౌన్ నీడ్ బ్లైండ్, హార్వర్డ్ సీట్ అంటూ వస్తే ఫుల్ ఫండింగ్ ఇచ్చేస్తారు, ఇంక్లూడింగ్ అకామిడేషన్ భోజనంతో సహా ఇచ్చేస్తారు వీళ్ళు. మనీ ఫర్ దమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ, నథింగ్. వాళ్ళకి అసలు మనీ అనేది పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ సీట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తారు, అని నీడ్ బ్లైండ్ అంటారు వీటిని. సో అది పక్కన పెట్టండి. సో ఈ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఒక్క అమెరికాలోనే కాదంటే, ఇప్పుడు ఆక్స్బ్రిడ్జ్ అంటాం, మీకు తెలిసిందే, ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ కలిపి ఆక్స్బ్రిడ్జ్ అంటాం మనం. అట్లాగే మీరు చూసినట్లయితే C9 ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారండి యూకేలో. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, ఇంపీరియల్ కానీ, UCL కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కింగ్స్ కాలేజ్ లండన్ ఉండేది, దాన్ని చాలామంది ఇప్పుడు చెప్పట్లా. ఈ 5 కాలేజీలు రెగ్యులర్గా నేను వీడియోలో మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ కాల్డ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ద UK. అట్లాగే C9 లీగ్స్ అంటారు చైనాలో, అది ఒక 9 యూనివర్సిటీస్ని చైనా. అట్లాగే ఇంపీరియల్ యూనివర్సిటీస్ ఇన్ జపాన్ అంటారు. జపాన్లో మీరు చూసుకున్నట్లయితే 1886 నుంచి 1939 లోపు ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే పెట్టారో అవన్నీ కూడా జనరల్గా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కానీ, క్యోటో కానీ అవన్నీ ఉంటాయండి. దాన్ని K³ T³ HON అంటారు. మనకి అంటే కేతో స్టార్ట్ అయ్యే లెటర్తో 3 ఉంటాయి, టీతో స్టార్ట్ అయ్యే లెటర్స్ 3 ఉంటాయి, HON. సరే, సపరేట్గా జపాన్ గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకుందాం. అలాగే స్కై యూనివర్సిటీస్ అంటారంటే సౌత్ కొరియా. ఇలా ప్రెస్టీజియస్ కాలేజ్కి డిఫరెంట్ నేమ్స్తో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు US ఐవీ లీగ్స్ అన్నారు అట్లా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఈ యూనివర్సిటీస్ బేసికల్గా ప్రెస్టీజియస్ రెప్యుటేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్. సో వరల్డ్లో ఎక్కడికైనా వెళ్తే కూడా ఆటోమేటిక్గా దానికి రెప్యుటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కాలేజీలో మనం చూసుకున్నట్లయితే, ఓల్డెస్ట్ కాలేజీ మనకి హార్వర్డ్ 16th century 1636లో మనకు స్టార్ట్ చేయడం జరిగిందంటే. అట్లాగే మిగతావన్నీ ఆల్మోస్ట్ మీకు 17th centuryలో ఉన్నాయి. లాస్ట్ని పెట్టింది బ్రౌన్ 1964. వీటిలన్నింటికి హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్రిన్స్టన్. అట్లాగే ఒక్కొక్క కాలేజీ గురించి రఫ్గా మీకు ఒక ఐడియా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బ్రౌన్ యూనివర్సిటీ మీరు చూసుకున్నట్లయితే యూజీకి వచ్చి 7,400 స్టూడెంట్స్ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 7,400 1 year కాదు, 4 ఏళ్ళు కలిపి బై 4 డివైడ్ చేసుకోవాలి. రఫ్గా ఒక 1,800 1,700 ఇంటేక్ అలా ఉంటుంది. పీజీ వచ్చి 3,400 2 ఏళ్ళు కలిపి, ఇయర్కి వచ్చి ఒక 1,700 ఉంటుంది అంతే. ఎండోమెంట్ ఫండ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక 6.2 6.3 అలా ఉంటుంది. 1964లో పెట్టడం జరిగింది. స్టాఫ్ వచ్చి 736. చాలా స్మాల్ కాలేజెస్ అండి ఇవన్నీ, చాలా వెరీ హైలీ ఉంటాయి చూడండి. అంటే మొత్తం స్టూడెంట్స్ తీసుకున్నా కూడా యూజీ పీజీ కలిపినా కూడా పెద్ద ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు. బ్రౌన్ యూనివర్సిటీ 19. అలాగే కొలంబియా తీసుకున్నట్లయితే యూజీ 8,000 అంటే అర్థం ఏంటి, 4 yearsకి రఫ్గా మీరు డివైడ్ చేసుకున్న, కొంతమంది 5 years కూడా చదువుతూ ఉంటారు అనుకోండి. బట్ 4 years డివైడ్ చేసుకుంటే ఇయర్కి వచ్చి 2,000 ఉంటారండి. బట్ రియల్గా తీసుకుని ఇంటేక్ 2,000 కూడా తక్కువే ఉంటుంది. బట్ ఉన్న కాలేజీ మొత్తాన్ని చెప్తున్నాను మీకు రఫ్గా, ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటాయండి. పీజీ వచ్చి 21,000. మీకు చెప్పాను కదా కొలంబియాలో పీజీ చాలా ఎక్కువ తీసుకుంటారండి, మర్చిపోయానండి. బ్రౌన్ బీర్స్ అంటారండి, దానికి ఒక టైటిల్ ఉంటుంది, షార్ట్ నేము. సో అట్లాగే కొలంబియా లైన్స్, సింహం లైన్ సింబల్ కూడా లైన్ సింబల్ ఉంటుంది మీకు లోగోలో చూసినట్లయితే. సో 8,000 యూజీ ఉంటుంది, పీజీ వచ్చి 21,000 ఉంటుంది. అట్లాగే మీకు ఎండోమెంట్ ఫండ్ 13.64 బిలియన్ ఫండ్ ఉంది. 1754లోనే 17th centuryలోనే పెట్టారు. అంటే 5th ఓల్డెస్ట్ ఐవీ లీగ్ అండి ఇది. 4,400 స్టాఫ్ ఉన్నారండి. కొలంబియా అంటే న్యూయార్క్లో ఉంటుంది మీకు. అట్లాగే కార్నెల్ యూనివర్సిటీ మీరు చూసుకున్నట్లయితే బిగ్ రెడ్, అది కార్నెల్ మీకు లోగోలో చూసుకున్నా కూడా
బిగ్ రెడ్ కలర్లో ఉంటుంది. 15,000 మంది యూజీ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరానికి 3,500 అలా ఉంటుంది ఇంటేక్. ఇది ఎక్కువ తీసుకుంటాడు యూజీ ఇంటేక్. ఎక్కువ కదా అంటే ఈజీగా రావడం కాదండి, మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్కువ తీసుకుంటారు. సో 15,000 దేనికి ఉన్న కాంపిటీషన్ దానికి ఉంటుంది. పర్సంటేజ్ యాక్సెప్టెన్స్ రేట్ చూసుకోవాలి మీరు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ కాదండి. అట్లాగే పీజీ చూసుకున్నట్లయితే 10,000 మంది ఉంటారు. పీజీ తక్కువ ఉన్నారు చూసారు, యూజీ బేస్డ్ ఎక్కువ ఉంటారు కర్నల్లో, పీజీ తక్కువ ఉంటారు 10,000. ఎండోర్మెంట్ బట్ 10 బిలియన్ మీకు US$ ఉంది. 1865లో పెట్టారు. 7th ఓల్డెస్ట్ మీకు ఐవీ లీగ్ అని చెప్పుకోవచ్చు అండి. 3,000 మంది మాత్రమే స్టాఫ్ మొత్తం అందరూ కలిపండి. అట్లాగే మీకు డార్త్మౌత్ బిగ్ గ్రీన్, డార్త్మౌత్ లోగోలో గ్రీన్ కలర్ ఉంటుంది. ఆటోమేటిక్గా యూజీలో 4,500 అంటే సంవత్సరానికి వచ్చి 1000 మందే ఉంటారండి. వీళ్ళ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ MITతో ఎక్కువగా ఉంటుంది దీని ఇంటేక్. డార్త్మౌత్కి వచ్చి 2,200 మంది మాత్రమే పీజీ. పీజీ సంవత్సరానికి 500 మందే, మరి తక్కువగా ఉంటారు. సో 7.93 రఫ్గా 8 బిలియన్ ఎండోర్మెంట్ ఫండ్ ఉందండి. 1769లో దీన్ని స్థాపించారు. అంటే 6th ఓల్డెస్ట్ ఐవీ లీగ్ అని చెప్పొచ్చు. 943 మాత్రమే స్టాఫ్, అంతే, చాలా తక్కువ. అట్లాగే హార్వర్డ్ క్వాకర్స్, హార్వర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. క్వాకర్స్ ఆ సింబల్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 7,000 యూజీ ఉన్నారు. రఫ్ కోచ్ 1,600-1,700 మందిని యూజీ తీసుకుంటాడు 1 ఇయర్కి వచ్చి. పీజీ ఎక్కువ అండి, 15,000 మంది ఉంటారు. సో ఇది కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుందండి. పీజీ యూజీ కాంపిటీషన్ ఎంత ఉంటుందో పీజీ అంతే ఉంటుంది. తక్కువ ఉండడాలు అలాంటి సిస్టమ్స్ ఏముండవు. సీట్ ఎక్కువ కదా, కాంపిటీషన్ తక్కువ కదా, ఇలాంటి లాజిక్స్ అప్లై చేయకండి. దానికి తెలియక చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. దానికి వేరే లాజిక్ ఉంది. అది ఎప్పుడైనా సపరేట్గా నేను ఒక్కొక్క యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను. సో అలాగే 49.5 ఆల్మోస్ట్ 55 దాకా మీకు ఫండింగ్ ఉందండి. 1636లో ఓల్డెస్ట్ ఐవీ లీగ్ కాలేజీ కింద చెప్పుకోవచ్చు. స్టాఫ్ వచ్చి 4,600-4,700 వరకు మీకు ఉన్నారండి. అట్లా పెన్నీ యూనివర్సిటీ మీరు చూసుకున్నట్లయితే టైగర్ సింబల్ ఉంటుంది. టైగర్ 10K యూజీ వచ్చి 2,200-2,300 వరకు తీసుకుంటే 10,000 మంది వరకు ఉంటుంది. పీజీకి వచ్చి 13,000. అట్లాగే ఎండోర్మెంట్ ఫండ్ 21 బిలియన్ ఎండోర్మెంట్ ఫండ్ ఉంది. 40 అండి, 1740 సంవత్సరంలో దీన్ని పెట్టడం జరిగింది. 3rd ఓల్డెస్ట్ ఐవీ లీగ్ అని చెప్పొచ్చు. 4,500 మంది స్టాఫ్ ఉంటారంటే. అట్లాగే మీకు ప్రిన్స్టన్ తెలియదే ఉంది. ఆల్మోస్ట్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఐవీ లీగ్స్ కాలేజ్లో డెఫినెట్గా హార్వర్డ్, ఏలు, ప్రిన్స్టన్ చాలా మంచి కాలేజెస్ అంటే. ఆల్మోస్ట్ చాలా ర్యాంకింగ్లో US న్యూస్లో కూడా ఎప్పుడు US నెంబర్ 1 కాలేజ్ ఏదైనా ఉంది అంటే ప్రిన్స్టన్ కింద. ప్రిన్స్టన్ వాళ్ళకి ఎక్కువ ర్యాంకింగ్ ఇస్తారండి. 5,400 మీకు ఉంటుందండి యూజీ వచ్చి. పీజీ వచ్చి 3,000 మంది, 3,000 వరకు ఉంటుందండి పీజీ వచ్చేటప్పటికి. సో 34 బిలియన్ ఫండింగ్ ఉంది. 1746లో స్థాపించారు. 4th ఓల్డెస్ట్ ఐవీ అని చెప్పుకోవచ్చు. 1,200 మంది స్టాఫ్ ఉంటారండి. ఏల్ యూనివర్సిటీ, సో బుల్డాగ్స్, సో ఆ లోగా మీరు చూసినట్లయితే మోర్ ఎఫెక్టివ్గా బాగుంటుంది. 6,500 యూజీ ఉందండి. సంవత్సరానికి వచ్చి రఫ్గా మీకు ఒక 1,500-1,600 అలా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు పీజీ వచ్చి 8,000 మంది వరకు ఉన్నారండి. అట్లాగే మీకు ఫండ్ వచ్చేసరికి 40 ఉందండి. ఏలికి ఫండ్ బాగుంటుందండి. సెకండ్ హైయెస్ట్ కింద చెప్పుకోవచ్చండి ఏలికి. 40 ఏదైతే బిలియన్ ఉందో అది ఉంటుందండి. 1701 సంవత్సరంలో దీన్ని పెట్టడం జరిగిందండి. సెకండ్ ఓల్డెస్ట్ హార్వర్డ్ తర్వాత మీకు ఏలు జనరల్గా మనకు ఉంటుందండి. తర్వాత మీకు పెన్నీ యూనివర్సిటీ ఉంటుంది. ఎనీవే ఏలు వచ్చేటప్పుడు 4,000 స్టాఫ్ ఉన్నారండి. అంటే ఓవరాల్గా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండింగ్ ఎందుకు చెప్పానంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ మీ క్యాంబ్రిడ్జ్ కంపేర్ ఎందుకు చేశానంటే అక్కడ 7.5 బిలియన్ మాత్రమే ఉంది. ఆఫ్కోర్స్ 7.5 బిలియన్ అక్కడ పౌండ్స్, ఇక్కడ US$. పౌండ్ యూఎస్కి ఎంత డిఫరెన్స్ చేసినా మహా అయితే ఈక్వల్ టు ఒక 9 బిలియన్ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఐవీ లీగ్స్ సంబంధించి ఎప్పుడు కూడా అంటే ఐవీ లీగ్స్కి టార్గెట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో నేషనల్ స్టూడెంట్స్కి వేరు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుంది. సో ఈ కాలేజెస్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఈ విధంగా ఉంటాయి. ఏ మేజర్కి ఎలాంటి మేజర్ బేస్డ్ అడ్మిషన్ ఎవరండి వీళ్ళు, మిగతా కాలేజీలు వేరు, ఈ కాలేజీలు వేరు. మళ్ళీ ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామంది పేరెంట్స్కి తెలియదు. వీళ్ళు మీరు హిస్టరీ అప్లై చేయండి, జాగ్రఫీ అప్లై చేయండి, కంప్యూటర్ సైన్స్ అప్లై చేయండి, అందరూ సమానమే. అందుగురించి యాక్సెప్టెన్స్ రేట్ని మీరు చేయొచ్చు. అదే మీరు బర్క్లీకి పోయి కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే 1% కూడా ఉంటుంది యాక్సెప్టెన్స్ రేటు. అదే వేరే మేజర్ అప్లై చేస్తే 20% ఉంటుంది. నెట్లో చూస్తారండి, చాలామంది తెలియక అవగాహన ఉండదండి. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం ఉండదండి. స్టూడెంట్స్ చెప్పినా కూడా నెట్లో చూసుకుని వస్తూ ఉంటారు. సార్ ఈ కాలేజీ యూసీ బర్క్లీ కొట్టాను సార్ 20% ఉంది, యూసీఎల్ఏ కొట్టాను సార్ మన 60% ఉంది, అదేదో కాలేజీ కొట్టాను సార్ యాక్సెప్టెన్స్ పర్సెంట్ 50%. అవి కాదండి. CMU యాక్సెప్టెన్స్ రేట్ కొడితే ఓవరాల్గా చూస్తే 25% ఉంటుంది, 30% ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ మీకు తెలియదు, అది లెస్ దాన్ 1% ఉంటుంది. బ్రాంచ్కి యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుంది, ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుంది, లోకల్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్ యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది, ఇన్ స్టేట్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుంది. ఇవన్నీ కలిపేసిన ఓవరాల్ యాక్సెప్టెన్స్ రేట్ మనం మాట్లాడుతూ ఉంటాం నెట్లో. అది సరైన అవగాహన లేక అవడేషన్ నెట్లో పెట్టేస్తున్నారు వాళ్ళు. పెట్టేయడం వల్ల అది చూసుకుని ఏదో మీరు అనుకుంటారు. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 రకాలు: ఇన్ స్టేట్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు, అవుట్ ఆఫ్ స్టేట్ వేరు, ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు. ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్లో మళ్ళీ కంట్రీ టు కంట్రీ మారుతుంది. ఎవడో కెన్యా వాడో సౌత్ ఆఫ్రికా వాడో పెడితే ఒక రకంగా ఆలోచిస్తాడు, ఇండియా వాడు పెడితే ఒక రకంగా ఉంటుంది. ఇది కాకుండా బ్రాంచ్ వైజ్ యాక్సెప్టెన్స్ రేటు వేరు, మీరు పెట్టే మేజర్ బట్టి యాక్సెప్టెన్స్ రేటు ఉంటుంది. అలా కాకుండా పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి ఇలా పైపైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. అట్లాగే యూఎస్లో మీకు టాప్ మోస్ట్ కాలేజీలు ఎలాంటి ర్యాంకింగ్, THE ర్యాంకింగ్ తీసుకోండి, QS వరల్డ్ ర్యాంకింగ్ తీసుకోండి, సబ్జెక్ట్ వైజ్ మీరు ఎలాంటి ర్యాంకింగ్ ఓవరాల్ ర్యాంకింగ్ తీసుకున్నా టాప్ 5 కాలేజెస్ ఏది ఉందంటే ఇప్పుడు కాదండి, గత 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసినా కూడా
MIT, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కాల్టెక్ అండ్ 5th వచ్చి ప్రిన్స్టన్ కానీ ఎల్ కానీ ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ టాప్ 5. మీకు ఈ టాప్ 5లో మీరు చూసుకున్నట్లయితే MIT ఐవీ లీగ్ కాదు, స్టాన్ఫర్డ్ ఐవీ లీగ్ కాదు, అలాగే కాల్టెక్ ఐవీ లీగ్ కాదు. 3 ఐవీ లీగ్స్ ఉండవు. ఒకటి ప్రిన్స్టన్ ఆర్ ఏల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇవి జనరల్గా ఐవీ లీగ్స్. అంటే ఓవరాల్గా టాప్ 5లో ఎప్పుడు రిఫ్లెక్ట్ చేసినా కూడా మీరు ఏ ర్యాంకింగ్ తీసుకున్నా 1 or 2లో మారుతూ ఉంటారండి. మీకు యూఎస్లో ఉన్న టాప్ 5 వరల్డ్ ర్యాంకింగ్లో కూడా టాప్ 10లో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఐవీ లీగ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్, అట్ ది సేమ్ టైం అంతే క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇంకో 10 ఉంటాయి. T20 అందు గురించి T20 అన్నది చెప్తూ ఉంటాం మేము. నెక్స్ట్ T30. ఇది ఇందులోనే క్వాలిటీ ఉంటుందా అంటే కాదు. లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో కూడా చాలా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు విలియమ్స్ ఆమ్రాస్ట్ ఉందనుకోండి, అవి ఇంకా ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అయ్యి అసలు ఐవీ లీగ్ అయినా రావడం ఈజీ తప్ప అందులో అసలు రాదు. ఆమ్రాస్ట్లో కాలేజీలో అసలు సీట్ రాదు. హార్వీ మడ్లోనో ఆమ్రాస్ట్లోనో విలియమ్స్లోనో స్వార్థమోర్లోనో ఇంకా మామూలు టఫ్ కాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటాయి. సరే ఎనీవే అది పక్కన పెట్టండి. సో ఓవరాల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్ రేట్ నెట్లో చూసి మీరు మోసపోవద్దు. మీకు తెలియదు, అంత నాలెడ్జ్ ఉండదు. ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ రేట్ వేరు ఉంటుందన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇన్ స్టేట్ వేరు ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్ వేరు ఉంటుంది, యూఎస్ లోకల్కి వేరు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేజర్ టు మేజర్ కూడా యాక్సెప్టెన్స్ రేట్ మారుతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని కాలేజీలు ఐవీ లీగ్ లాంటి కాలేజీలు మేజర్కి యాక్సెప్టెన్స్ రేట్ ఉండదు, అందరికీ సమానంగానే ఉంటాయి. అందుగురించి ఇప్పుడు MITలోకి వెళ్ళిన తర్వాత 40%, కాల్టెక్ వెళ్ళిన తర్వాత 40% CSకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం, 1 year తర్వాత మేజర్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్, ఒక్కొక్క కాలేజీకి ఒక రకంగా ఉంటుంది. మిచిగన్ అన్నార్బర్ ఒక రకంగా ఉంటుంది, మేరీల్యాండ్కి ఒక రకంగా ఉంటుంది, బర్క్లీకి ఒక రకంగా ఉంటుంది, వాషింగ్టన్ సిటీలో ఒక రకంగా ఉంటుంది, డ్యూక్ ఒక రకంగా ఉంటుంది, జాన్ హాప్కిన్స్ ఒక రకంగా ఉంటుంది, కాల్టెక్ ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ సైన్స్. ఇంతకుముందు ఎవరో మాట్లాడకపోవడం వల్ల ఇది కొత్తగా అనిపిస్తుంది జనరల్గా నేను మాట్లాడడం వల్ల. ఎక్కువగా దట్ వెరీ హై లెవెల్ ఏజెన్సీస్ ఉంటాయండి, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు తీసుకునే ఏజెన్సీలు ఉంటాయి. వాళ్ళ మాత్రమే ఐడియా ఉంటుంది వాటికి. యాక్చువల్లీ ఇండియాలో 2-3 ఉంటారండి జనరల్గా. సో మీకు ముంబైలో ఉన్నారు, 1-2 ఉన్నారు మీకు. సో వీళ్ళు జనరల్గా చేస్తూ ఉంటారండి. సో వాళ్ళ పబ్లిక్లో ఎక్కువగా చెప్పరు కాబట్టి అంత అవగాహన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకి సరైన అవగాహన రావట్లేదు. దయచేసి అందరూ విద్యార్థులకి అర్థం అవ్వాలి, తల్లిదండ్రులకు అర్థం అవ్వాలి. ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఎలాంటి కాలేజీలు కూడా అంబిషన్ చేసి వెళ్ళాలి అన్న ఒక సదుద్దేశంతో నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో దట్ అట్లీస్ట్ ఏదో మట్టిలో మాణిక్యాలాగా ఎవరైనా కొంచెం సీరియస్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే ఐవీ లీగ్స్ కాలేజీలకి వెళ్ళడం కష్టమా అంటే కష్టమే. అంత పెద్ద కష్టమా, ఈజీ ట్రై చేసి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మిగతా రాష్ట్రాల నుంచి మరి నార్త్ ఇండియా నుంచి, యూపీ నుంచి వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం కూడా ప్లాన్ చేసుకుని చక్కగా ముందుకెళ్ళినట్లయితే ఉంటుంది. ఒక్కొక్క కాలేజీకి సపరేట్గా నేను వీడియో చేస్తాను, బట్ నాకు నేను చేయడం కుదరలేదు. హార్వర్డ్కి సపరేట్గా చేసినప్పుడు మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇదొక మిస్కాన్సెప్షన్. ఒక స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీ మెరిట్ ఉంటే 8 కాలేజీలు ఐవీ లీగ్లు వస్తాయంటే రావు. 8 ఐవీ లీగ్లు వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో ఒకడు లేడు. ఇది అర్థం అవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క కాలేజీ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళ రిక్వైర్మెంట్స్, హార్వర్డ్ రిక్వైర్మెంట్ వేరు, లేకపోతే పెన్నీ రిక్వైర్మెంట్ వేరు, కార్నల్ రిక్వైర్మెంట్స్ వేరు. వాళ్ళ ఫిట్మెంట్ చూస్తారు. ఫిట్మెంట్ ఈజ్ డిఫరెంట్, అకాడమిక్ ఎబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఒకళ్ళు లీడర్షిప్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి, లీడర్షిప్ క్వాలిటీస్ అని వేరే ఉంటాయి. నేను కాలేజీ చెప్పినప్పుడు ఆ కాలేజీ రిక్వైర్మెంట్స్ ఏంటి, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఎలాంటి ప్రొఫైల్ యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న దానికి సంబంధించి మనం మాట్లాడవచ్చు. దేర్ ఇస్ నో గ్యారెంటీ, 100% గ్యారెంటీ ఐవీ లీగ్లో వచ్చేస్తుందని ఎలాంటి ప్రొఫైల్ చూసినా కూడా ఎవడో చెప్పలేడు భూమి మీద. సో దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయండి. సో ఆ ప్రొఫైల్ బట్టి ప్రాబబిలిటీని చెక్ చేసుకుంటూ ఒక 20-30 కాలేజీలు టాప్ మోస్ట్ కాలేజీలు పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రొఫైల్ చూసినప్పుడు ఎవరు మాలాంటి వాళ్ళు చూస్తే కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి ట్రై చేయొచ్చు. సో ఈ యాక్సెప్టెన్స్ రేట్ చూసి భయపడకుండా అవేర్నెస్ తెచ్చుకుని డెఫినెట్గా ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అటు పీజీకి కానీ అటు యూజీకి కానీ చక్కని అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలుగు విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఇంకా ప్రీమియర్ కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతా చెత్త చెదరలోకి వెళ్తున్నారు కాబట్టి అది కాకుండా కొంచెం మంచి కాలేజెస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.